తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 3 జిల్లాల్లో ఇవాళ పర్యటించనున్నారు. కామారెడ్డి, ములుగు, హన్మకొండ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందుర్పల్లి చేరుకుంటారు. అక్కడ జుక్కలి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి ములుగు జిల్లా మేడారం చేరుకొని వన దేవతలైన సమ్మక్క సారలమ్మ గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు. అక్కడి నుంచి ములుగు పట్టణానికి చేరుకొని గట్టమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరిస్తారు. అక్కడ కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 3 జిల్లాల్లో ఇవాళ పర్యటించనున్నారు. కామారెడ్డి, ములుగు, హనుమకొండ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్పల్లి చేరుకుంటారు. అక్కడ జుక్కలి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి ములుగు జిల్లా మేడారం చేరుకుని వన దేవతలైన సమ్మక్క సారలమ్మ గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు. అక్కడి నుంచి ములుగు పట్టణానికి చేరుకుని గట్టమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరిస్తారు. ఇక అక్కడ కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం హన్మకొండ జిల్లా పరకాల చేరుకుంటారు. అక్కడ వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవ శిలా ఫలకాలను సీఎం ఆవిష్కరిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు పొంగులేటి, సీతక్క పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ మార్నింగ్ సునీత. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సీఎం పర్యటన అయితే ఉందని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా ఇటు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాతకి అనంతరం ఇటు ములుగు జిల్లాకి అయితే నేరుగా అయితే ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇటీవలే నిర్మించినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సంబంధించిన పనులను పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వనదేవత అయినటువంటి సమ్మక్క సారలమ్మని అయితే దర్శించుకుంటారు. ఆ తర్వాతకి అక్కడే ములుగు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు అయితే అదేవిధంగా ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి ఒక హెలిప్యాడ్ అయితే ఏర్పాటు చేసి మొత్తం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ముందస్తుగానే భారీ అయితే పోలీసులు అయితే మోహరించారు. సుమారుగా 1000 మందికి పైగా పోలీసులు అయితే ఈ సీఎం పర్యటనలో పాల్గొన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం కావటం, అదేవిధంగా ఇక్కడ ప్రాంతంలో ఇబ్బంది పడకుండా ఇలాంటి ఏర్పాట్లు చేసినట్టుగా ఇటు పోలీసులు అయితే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు ములుగు జిల్లా ఉన్నటువంటి గట్టమ్మ వద్ద ఏర్పాటు చేసిన ఒక పైలాన్ అయితే ప్రారంభిస్తారు. అక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ సమీకృత భవనం, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొన్ని ప్రారంభోత్సవాలతో పాటు కొన్ని శంకుస్థాపన పనులు కూడా చేపట్టేందుకైతే అన్ని సిద్ధం చేశారని చెప్పొచ్చు. ఇప్పటికే ఆ సంబంధించినటువంటి ములుగు నియోజకవర్గ ఉన్నటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి సీతక్క అన్ని పనులు కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మరికొద్దిసేపట్లో అయితే ఇక్కడ ములుగుకి చేరుకుంటూ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు పాల్గొన్న తర్వాతకి హన్మకొండలో ఉన్నటువంటి పరకాలకైతే చేరుకుంటారు. పరకాల నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి మొత్తం సుమారుగా 443 కోట్ల విలువైనటువంటి ఆ పనులకైతే శంకుస్థాపనలతో పాటు 41 కోట్లతో నిర్మించినటువంటి భవనాలను అయితే కూడా ప్రారంభించామని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి కొన్ని పనులను కూడా మనం పరిశీలిస్తే మాత్రం ఇటు చల్లివాగు ప్రాజెక్టు నుంచి మున్సిపాలిటీకి తాగునీటి సరఫరా అయితేంది, పరకాల్లో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి రోడ్లు, కాలువల నిర్మాణం, ఇటు టెంపుల్ సంబంధించిన ఆలయ ప్రాంగం సంబంధించిన పనులు అయితేంది, ఇటు షాదీఖానా నిర్మాణం, అదేవిధంగా అక్కంపేట అభివృద్ధికి, అదేవిధంగా పరకాల్లో ఉన్నటువంటి ఇందిరా మహిళా డైరీ ప్లాంట్ నిర్మాణం అయితేంది, అదేవిధంగా యంగ్ ఇండియా సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం అయితేంది, ఇటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పరకాల నుంచి ఎర్రగట్టు వెళ్ళేటువంటి 4 ప్రధానమైనటువంటి రహదారులను కూడా ఇక్కడ పలు అభివృద్ధి పనులకైతే కూడా శంకుస్థాపన చేస్తామని చెప్పొచ్చు. అదేవిధంగా ఇది మధ్యాహ్నం 2:30 తర్వాతకైతే కూడా
పరకాలకైతే సీఎం అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ పనులను అయితే ప్రారంభిస్తారని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ సీఎం వస్తున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అప్రమత్తమని చెప్పొచ్చు. మొత్తం పూర్తిగా పోలీసు వారికి సంబంధించిన మార్గాలు ఉండటం, అదే విధంగా వారికి సంబంధించిన దిశానిర్దేశం చేసి వారికి సంబంధించిన కొన్ని ఏరియాలో కూడా డ్యూటీ వైజ్ గా చేస్తున్నారని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా ఇటు సిపిగా ఉన్నటువంటి శ్వేత అయితే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తారని చెప్పొచ్చు. మొత్తం ఇచ్చినటువంటి 3 డీసీపీలు, అదేవిధంగా 5 అదనపు ఎస్పీలు, 20 మంది ఏసీపీలు, 30 మంది సిఐలతో పాటు 50 మంది ఎస్ఐలు కూడా ఇటు హోంగార్డులు కూడా బందోబస్తు అయితే నిర్వహించాలని చెప్పొచ్చు. ఇటు సీఎం సభ ఉంటుంది కాబట్టి సభలో పాల్గొంటారు కాబట్టి ఒకవైపు సభ ప్రాంగణం మొత్తం పూర్తిగా పోలీసు వలయంలోకి వెళ్ళాలని చెప్పొచ్చు. అక్కడ బాంబు స్క్వాడ్స్ అయితేంది, డాగ్ స్క్వాడ్స్ అయితే అన్ని కూడా ఇప్పటికే అన్ని పరిశీలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొంత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే బహిరంగ సభ కాబట్టి ఇటు నియోజకవర్గ పరిధితో పాటు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే కొన్ని రూట్ మ్యాప్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు కరీంనగర్ అయితే హుజరాబాద్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అయితే ఇటు భూపాలపల్లి వైపు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా ప్రైవేట్ వాహనాలు మొగుళ్లపల్లి క్రాస్ నుంచి మాందారపేట, అదేవిధంగా సిఎస్ఐ కాలనీ నుంచి కూడా జాతీయ రహదారిపై కూడా దారినైతే మళ్లింపు చర్యలు అయితే చేపట్టి చెప్పొచ్చు. మరోవైపు హన్మకొండ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అయితే హుజరాబాద్ రోడ్ నుంచి హన్మకొండకు వెళ్లే ప్రైవేట్ వాహనాలకు అయితే పరకాల సబ్ కార్యాలయం నుంచి కూడా మళ్లింపు చర్యలు అయితే చేపట్టాలని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటు సీఎం పర్యటన ఉంటుంది, శంకుస్థాపన ప్రారంభోత్సవాలు ఉంటాయి కాబట్టి మొత్తం ఇటు 443 కోట్ల పనులకు శంకుస్థాపనతో పాటు 41 కోట్ల నిర్మించినటువంటి భవనాలు అయితే కూడా ప్రారంభిస్తారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన నేతలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సునీత, అయితే శ్రీకాంత్, ఇప్పుడు మొత్తంగా చూస్తే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఇప్పుడు ఈ 3 జిల్లాలకు సంబంధించి కేవలం అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం అవుతుందా, లేదంటే రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉందా? ఖచ్చితంగా ఇటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇటు రాజకీయంగా కూడా సంతరించుకోవాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని చూడొచ్చు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలతో మాట్లాడారు. ముందస్తుగానే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ సంబంధించిన ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి, అదేవిధంగా కొందరి నేతల మధ్య కూడా ఏర్పడినటువంటి ఆశ్చర్యాలు, అదేవిధంగా కొన్ని అసమానతలు, మిగతా సంబంధించిన ఇద్దరి మధ్య పరస్పర సంబంధాలు చేపట్టిన నేపథ్యంలో అందరూ కూడా నేతలతో ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి మరోవైపు ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ నిన్ననే స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు జరిగాయి. అందులో ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు అయితే అవన్నీ కూడా ఇటు స్మార్ట్ కార్డులపై కూడా ఇటు సీఎం ఫోటోతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో వేయడం ఏంటంటూ కూడా మరోవైపు ఇటు ప్రతిపక్షాలు కూడా పట్టుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఏదైనా ఎందుకంటే బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్పవచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.